అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త పంచాయతీ పెట్టారు. హర్ముజ్ను కలిపేసుకుంటూ కొత్త అమెరికా మ్యాప్ విడుదల చేశారు. అటు ఇరాన్ మాత్రం హర్ముజ్ను తెరిచేదే లేదంటోంది. అయితే ఆ జలసంధి గుండా 80% నౌకలు సురక్షితంగానే ప్రయాణిస్తున్నాయని తేలింది. అంటే దానిపై ఇరాక్కు పట్టు సడలిందా? అవసరమైతే ఒమన్పై బాంబులు వేస్తామని ట్రంప్ ఎందుకంటున్నారు? ఇరాన్ యుద్ధంతో ప్రపంచానికి పెద్ద ముప్పు లేదు, కానీ హార్ముజ్ జలసంధితోనే ఇబ్బంది. ఆ జలసంధి మూస్తే 20% వరల్డ్ ఆయిల్ మార్కెట్ షేక్ అయిపోతుంది. హార్ముజ్ జలసంధి పూర్తిగా తమ అధీనంలో ఉందని ట్రంప్ కొంతకాలంగా చెబుతున్నారు. తాజాగా ఈ ప్రాంతాన్ని అమెరికాకు చెందిన భూభాగంగా ప్రకటించే ఆలోచన కూడా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆయన షేర్ చేసిన మ్యాప్లో హార్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా చూపించారు. ఇది చర్చనీయాంశమైంది. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. హార్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలు కొనసాగుతున్నప్పటికీ జలసంధిని తెరవడంపై ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. అమెరికా తన హామీలను అమలు చేసే వరకు హార్ముజ్ను తెరవబోమని తేల్చి చెప్పింది. అమెరికా నౌకాదళ చర్యలను తగ్గించాలని, చమురు వాణిజ్యంపై విధించిన ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. విదేశాల్లో నిలిచిపోయిన తమ ఆస్తులను విడుదల చేయాలని కూడా కోరుతోంది. మరోవైపు అమెరికా మాత్రం హార్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకా రవాణాకు స్వేచ్ఛగా ఉండాలని పట్టుబడుతోంది. ఇప్పుడేమిటి, ట్రంప్కు ఇరాన్ మొత్తాన్ని జయించకపోయినా హార్ముజ్ జలసంధి మీద పట్టు సాధించాలనేటువంటిది. హార్ముజ్ జలసంధి మీద పట్టు సాధించడం అంటే మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 20% ఆ హార్ముజ్ జలసంధి నుంచి జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు ఇరాన్ వాళ్ళు రుసుము వసూలు చేస్తున్నారు. ఆ రుసుము మీద తామే వసూలు చేయాలనేటువంటి ప్రయత్నం అమెరికాకు ఉన్నది, ఆలోచన ఉంది. ఆయిల్ నిల్వలన్నీ, ఆయిల్ గనులన్నీ అక్కడే ఉన్నాయి. కాబట్టి ఈ హార్ముజ్ జలసంధి ఆ ఖర్జు ద్వీపం మీద పట్టు కనుక సాధిస్తే ఇరాన్ యొక్క ఆయిల్ మీద, అట్లాగే ఈ అంతర్జాతీయ నౌకల మీద పెత్తనం సంపాదించవచ్చు అనేటువంటి ఒక పన్నాగంతో ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? అమెరికా నిన్న మొన్న ప్రకటించాడు హార్ముజ్ జలసంధి అమెరికాలో భాగమని. అమెరికా ఎక్కడుంది? హార్ముజ్ జలసంధి ఎక్కడుంది? అమెరికాకి ఏం సంబంధం ఇది? అంటే అంతే, మేము మా చేతిలో కర్ర ఉంది, బలం ఉంది. ఎక్కడైనా ఏ దేశం, రేపు ఇండియా కూడా మాదే అంటాడు అనుకోండి, మేము అంటాం మా దగ్గర బలం ఉంది. ఈ రకమైనటువంటి దమన నీతి ఎక్కడ యాక్సెప్ట్ కాబడదు, ప్రపంచం ఎవరు అంగీకరించరు. పట్టు బిగించేందుకు గాను ఒమన్, యుఏఈ అంటే అరబ్ ఎమిరేట్స్, ఈ రెండు అవతల వైపు ఉన్నాయి. అంటే హార్ముజ్ జలసంధికి ఒకవైపు ఇరాన్ ఉంటుంది, రెండో వైపు ఆ చిన్న దేశాలు ఉన్నాయి. ఆ దేశాలను దూవుతున్నాడు. హార్ముజ్ నియంత్రణ విషయంలో ఇరాన్, ఒమన్ చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. హార్ముజ్ వ్యవహారంలో ఒమన్ జోక్యం చేసుకుంటే బాంబులు వేస్తామని హెచ్చరించారు. ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఐఆర్జీసీతో తమ ప్రభుత్వం నేరుగా రహస్య సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలిపారు. ఇరాన్తో ఒప్పందం విషయంలో తొందరపడడం లేదన్నారు ట్రంప్. I don't like the fact that they took a shot yesterday, actually 4, we knocked down 3, at a ship, a very expensive ship, and it was fine, but it took a little beating. They shouldn't be doing that, so you'll find out. హార్ముజ్ జలసంధి గుండా నౌకాయానం ప్రణాళికలపై ఒమన్తో ప్రాథమిక అవగాహన కుదిరిందని ఇరాన్ తెలిపింది. అటు బాబ్ అల్ మాండెబ్ జలసంధి సమీపంలో ఎర్ర సముద్రంలో ఒక నౌక 4 సైనిక పడవలపై దాడి చేసినట్లు యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. తాము ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల ధాటికి అవి తగలబడిపోయాయని హౌతీలు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పడవలు సౌదీ అరేబియాకు చెందినవని పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ క్రమంగా పట్టు కోల్పోతున్నట్లే అనిపిస్తోంది. హార్ముజ్పై ఇరాన్ 80% పట్టు కోల్పోయిందని సమాచారం. హార్ముజ్ జలసంధిలో ఇప్పుడు 2 మార్గాల్లో నౌకల రాకపోకలు సాగుతున్నాయి. ఒకటి ఇరాన్ సూచించిన మార్గం కాగా, రెండవది ఒమన్ ఉత్తర తీరం మీదుగా వెళ్లే షిప్పింగ్ ఛానెల్. ఇది అమెరికా సూచించిన ఐక్యరాజ్య సమితి అధీకృత రవాణా మార్గం. హార్ముజ్ తన నియంత్రణలోనే ఉందని చెబుతున్న ఇరాన్ ఒమన్ రూట్లో వెళ్తున్న నౌకలపై పదే దాడులు చేస్తుంది. అయినప్పటికీ చాలా నౌకలు ఇదే మార్గాన్ని ఎంచుకున్నాయి. గత 2 వారాలుగా ఒమన్ మార్గంలోనే 80%కి పైగా నౌకలు హార్ముజ్ను దాటినట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ డేటా చెబుతోంది.
ఇరాన్ దాడులు కొనసాగుతున్నప్పటికీ అమెరికా నౌకాదళాలు కల్పిస్తున్న భద్రతతో ఈ నౌకలు ఒమన్ తీరం నుంచి ప్రయాణిస్తున్నాయని సదరు డేటా పేర్కొంది. దీన్ని బట్టి చూస్తుంటే హార్మోజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కోల్పోతున్నట్లు స్పష్టమవుతోందని కెప్లర్ క్రూడ్ ఆయిల్ అనాలిసిస్ సంస్థ తెలిపింది. నెల క్రితం వరకు ఒమన్ మార్గంలో ఎలాంటి నౌకల ట్రాఫిక్ ను కెప్లర్ గుర్తించలేదు. కానీ 2 వారాల నుంచి ఈ రూట్లో రాకపోకలు గణనీయంగా పెరుగుతుండడం గమనార్హం. కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హర్మోజ్ మీదుగా పర్షియన్ గల్ఫ్ ను దాటడానికి అతిపెద్ద క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లను వినియోగిస్తున్నాయి. తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని డేంజర్ జోన్ వెలుపలకు చేరుకున్నాక కస్టమర్ ట్యాంకర్లలో చమురు నింపుతున్నాయి. అయితే హార్మూజ్ ను దాటే క్రమంలో ఇరాన్ దాడుల నుంచి తప్పించుకునేందుకు కొన్ని వారాల పాటు ఇవి తమ ట్రాన్స్పాండర్లను ఆఫ్ చేసుకుంటున్నాయి. ఈ జలసంధి నుంచి ప్రయాణిస్తున్న అన్ని నౌకలపై అమెరికా నిఘా పెట్టింది. తాము సూచించిన మార్గంలో ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పిస్తున్నామని, తద్వారా చమురు రవాణా నిరాటంకంగా సాగేందుకు కృషి చేస్తున్నామని అగ్రరాజ్యం చెబుతోంది. గత వారం రోజుకు సగటున 1,50,00,000 బ్యారెళ్ల చమురు రవాణా జరిగింది. యుద్ధానికి ముందు 2 కోట్ల బ్యారెల్స్ జరిగేది. ఆ స్థాయికి చేరుకుంటామని అమెరికా ప్రకటించింది. హార్మూజ్ జలసంధిపై ఆధిపత్యం తగ్గితే ఇరాన్ను పట్టించుకునేవారే ఉండరు. ఆర్థికంగానూ గట్టి ఎదురుదెబ్బే తగలనుంది. కొత్త ప్రత్యామ్నాయాలు రాకుండా ఉండాలంటే ఇరాన్ వెనక్కి తగ్గడమే మంచిదంటున్నారు విశ్లేషకులు.